అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించలేకూడదని ప్రభు యొక్క కృపావర్తన విన్నానండి. ఈ ఉదయకాల సమయంలో మరి మనం పడకల మించలేకూడదనే మంగళవారం రోజు 4వ తారీఖు మార్చి నెల 2025 సంవత్సరం ఈ ఉదయకాలం మనం వింటున్న కృపావార్తను చూసినట్టయితే నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కర్ణాపేట మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కేరుబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తం నీకు తెలియజెప్పేదను. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం అందు మాత్రమే కాదు, నేను నీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని. ఇక్కడ ఒక మాటను చూస్తున్నాను ఈరోజు ఉదయకాలం పడకల మించలాడుతున్నాను ప్రభు యొక్క కృపావార్తని. నేను సమస్తమునికి తెలియజెప్పేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని దేవుడు తెలియజెప్పడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు, వాళ్ళు ఏం చేయాలా, ఎలా ఉండాలి, వాళ్ళ జీవితాలు ఎలా కొనసాగించబడాలన్నది దేవుడు తన చిత్తంలో బయలుపరచడానికి మోషేకి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో పడకల మించలేకుండానే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మోషేతో దేవుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు అన్నిటి బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎక్కడి నుండి దేవుడు తన చిత్తాన్ని తెలియపరచాలనుకుంటున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నేను సమస్తం నీకు తెలియజెప్పేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు సమస్తాన్ని తెలియజెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎక్కడి నుండి సమస్తాన్ని మరి మోషేకి తెలియజెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని, ఎక్కడ కలుసుకుంటున్నాడు చూడండి 21వ వచనం. నేను నీకు ఇచ్చిన శాసనములను ఆ మందసములో నుంచవాడు. అంటే ఎక్కడైతే దేవుని శాసనములు ఉన్నాయో, ఎక్కడైతే దేవుని శాసనములను దేవుడు నియమిస్తూ వచ్చాడో, ఎక్కడైతే దేవుడు మోషేకి శాసనములు రాసి మోషేకి తన యొక్క చిత్త ప్రకారం తన ఉద్దేశ ప్రకారం ఏవైతే మోషేకి తన శాసనములు రాసి దేవుడు ఇచ్చాడో ఆ శాసనములు ఉన్న ప్రాంతంలో దేవుడు మోషే దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలని చెవటానికి కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క విధానం మనం చూడగా శాసనములు అంటే దేవుని యొక్క ఏ శాసనం రాశాడో 10 ఆజ్ఞలు కానీ లేదంటే అనేకమైన ఆజ్ఞలు దేవుడు ఏదైతే ఇస్తూ వచ్చాడో ఈ ఆజ్ఞలన్నీ కూడా దేవుడు మోషేకి ఏదైతే ఆజ్ఞ ఇస్తూ వచ్చాడో ఆ ఆజ్ఞలు ఎక్కడైతే మోషే జాగ్రత్త దాచిపెట్టాడో ఆ ఆజ్ఞలు ఉన్న ప్రాంతం నుండి దేవుడు మోషేకి సమస్తంను తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఈ గ్రంథం మన జీవితాల్లో ఉండాలి. అంటే మన ఇంట్లో దేవుని వాక్యం ఉంటుంది ద్వారా, దేవుని మాటలు ఉంటుంది ద్వారా, దేవుని యొక్క లేఖన భాగాలు మన ఇంట్లో ఉంటుంది ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, సమస్తాన్ని మనకు తెలియపరుస్తాడు. కాబట్టి మోషేకి దేవుని శాసనములు ఎక్కడైతే దేవుడు మోషే ఉంచాడో దేవుని కొరకు అక్కడ దేవుడు మోషేతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, సమస్తాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. రెండోదిగా చూసినట్టయితే నేను సమస్తం నీకు తెలియజెప్పేదని అన్నాడు. రెండోదిగా ఎక్కడి నుండి తెలియజేస్తున్నాడు? ఒకటి ఆయన శాస్త్రంలో ఉన్న ప్రాంతం నుండి. రెండోదిగా చూడగా రండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఆ మందసములో నుంచోవలెను. అంటే ఎక్కడ మందసం ఉందో ఆ మందసము దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు కానీ దేవుని ప్రజల కొరకు కానీ దేవుడు ఏం చేయాలో ఏం జరిగించాలన్నది దేవుని చిత్తం ఏంటన్నది సమస్తమును మోషేకి తెలియజెప్తున్నాడు దేవుడు. ఎక్కడి నుండి? మందసములో నుండి, దేవుని యొక్క మందసములో నుండి, దేవుని యొక్క తేజస్సులో నుండి, దేవుని యొక్క మందసం ఏదైతే ఉందో అంటే మందసములో నుండి దేవుని ప్రజలు ఏం చేయాలన్నది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నా జీవితాల్లో మనకు దేవుని మందసములో నుండి దేవుడు మనకి ఏం చేయాలని తెలియపరిచేవాడుకుంటున్నాడు. అయితే మందసం దగ్గరికి మనం రావాలి, దేవుని శాసనములు మన దగ్గర ఉండాలా. దేవుని మందసం దగ్గరికి మనం వచ్చినప్పుడు నేను సమస్తమును నీకు తెలియజెప్పేదని దేవుడు మోషేతో ఎలా చెప్పాడో మనతో కూడా అలాగే సాయం చేస్తూ వస్తాడు దేవుడు. అలా దేవుడు మనతో సహాయం చేయాలంటే, సమస్తంలో దేవుడు మన ఎలా జరిగించాలంటే, ఆయన సమస్త కార్యాలు దేవుడు మన ఎలా జరిగించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గరకు రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆజ్ఞలు ఏవైతే మన జీవితాల్లో ఉన్నాయో వాటి కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనడం అని చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలు గైకొంటామో ఆయన మన జీవితాల్లో, మన యొక్క క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆయన సమస్తమును మనకి ఏమేమి తెలియజెప్పాలో అవి తెలియజెప్పేవాడుకున్నాడు. ఇది రెండో మాట. ఇక మూడో విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో రాయబడినట్టు చూసినట్టయితే నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట చూసినట్టయితే ప్రియులారా ఇంకో మాట ఉంది. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసమును మీద నుండి 2 కేరుబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదనను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొదటిగా ఆయన మనతో మొట్టమొదటిగా ఆయన శాసనంలో ఉండే కాడ కలుసుకుంటున్నాడు. 2 ఆయన మందసంలో కలుసుకుంటున్నాడు. 3 ఆయన కరుణాపీఠము అంటే దేవుని యొక్క కరుణాపీఠం ఎక్కడైతే ఉందో, దేవుని యొక్క కరుణాపీఠం ఎక్కడైతే ఉంచబడుతూ వచ్చిందో
దేవుని కరుణాపీఠం ఎక్కడైతే పెట్టబడుతూ వచ్చిందో ఆ దేవుని యొక్క కరుణాపీఠం మీద నుండి దేవుడు మనల్ని సమస్తమును మనకు తెలియజెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన శాసనములు ఉన్న చోట, ఆయన మందసం ఉన్న చోట, మూడోదిగా ఆయన కరుణాపీఠం ఉన్న చోట. ఎక్కడైతే దేవుని కరుణాపీఠం ఉంటుందో, ఎక్కడైతే దేవుని యొక్క కరుణాపీఠము నివసిస్తూ వస్తుందో, ఎక్కడైతే దేవుని యొక్క కరుణాపీఠం ఉందో ఆ కరుణాపీఠం ఉన్నటువంటి స్థలంలో దేవుడు సమస్తాన్ని మనకు తెలియజెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన ఏం జరిగించాలనుకుంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల పట్ల కానీ నా జీవితాల పట్ల కానీ ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అదంతా కూడా ఆయన తన శాసనంలో ఉన్న చోట నుండి మాట్లాడుతున్నాడు, తెలియజేస్తున్నాడు. ఆయన మందసంలో నుండి తెలియజేస్తున్నాడు. మూడోదిగా ఆయన కరుణాపీఠంలో నుండి మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన కరుణాపీఠం ఎక్కడుందో అక్కడి నుండి మనకు తెలియజేస్తున్నాడు. మనం ఏం చేయాలి, ఏం జరిగించాలి, మన జీవితాలు ఎలా ఉండాలన్నది అక్కడి నుండి మనతో మాట్లాడుతున్నాడు. ఇక 4వ విషయాన్ని మనం చూసినట్లయితే రండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనము గల మందసము మీద నుండి, 2 కేరుబుల మధ్య నుండి. ఇక్కడ 4వ మాటను మనం చూస్తున్నాం, 2 కేరుబుల మధ్య నుండి. అంటే దేవుడు మనం కలుసుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభువుగా ఉన్నాడు. ఆయన మనం కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎక్కడుండి మనం కలుసుకునే సమస్తం మనకు తెలియజెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన మనం కలుసుకుని మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మొదటిగా ఆయన శాసనం ఉన్న కాడి నుంచి మనతో కలుసుకోవాలి, మనకు తెలియజెప్పడానికి ఇష్టపడుతున్నాడు. 2, ఆయన శాసనంలో ఎక్కడ ఉండేయో అక్కడ సమస్తమును మనకు తెలియజెప్పాలని ఇష్టపడుతున్నాడు. మొదటిది. 2, ఆయన మందసము దగ్గర నుండి మనకు సమస్తను తెలియజెప్పడానికి ఇష్టపడుతున్నాడు. 3, ఆయన కరుణాపీఠం మీద నుండి సమస్తం మనం ఏం చేయాలో మనకు తెలియజెప్పడానికి ఇష్టపడుతున్నాడు. 4వదిగా చూడగా ఇక్కడ రాయబడుతుంది, ఆయన కేరూబుల మధ్య నుండి. అంటే ఏ కేరూబులు అయితే ఉండయో, కేరూబులు అనగా మహాదూతలు అని కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, కేరూబుల మధ్య నుండి, సెరూబులు కేరూబుల మధ్య నుండి దేవుడు మనకి ఆజ్ఞాపించడానికి, మనం తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా క్రైస్తవ జీవితంలో ముందరికి వెళ్ళాలో, ఎలాంటి విశ్వాస జీవితంలో మనం ముందరికి వెళ్ళాలో, ఇవన్నీ కూడా ఆయన తన యొక్క కేరూబుల మధ్య నుండి మనకు సమస్తాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నేను ఆ జీవితంలో ఉదయకాలం పడకల నుంచి లేవడంలోనే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఆయన శాసనంలో చోట సమస్యను మనకు ఆజ్ఞాపించడం, మనం తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏమేం చేయాలని మనం ఏం చేయాలో తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. 2, ఆయన మందసం ఉన్న చోట నుండి మాట్లాడుతున్నాడు, తెలియపరచడం మనం ఏం చేయాలి. 3, ఆయన కరుణాపీఠం ఉన్న చోట. 4, ఆయన యొక్క కేరువులు ఉన్న చోట నుండి మనం ఏం చేయాలన్నది మనం తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం పడకల మించి లేవడుతుంది ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, 4వదిగా ఆయన కేరూబుల మధ్య నుండి మనం ఏం చేయాలని తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. 5వ మాటను మనం చూద్దాం రండి. చూసినట్లయితే 5వ మాట నిర్గమాకాండం 25వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది, కేరూబుల మధ్య నుండి. అంటే దేవుడు మనకు సమస్తమును తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. చివరిగా 5వదిగా ఎక్కడి నుండి ఆయన తెలియపరచడానికి, మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో ఆయన ఎక్కడి నుండి తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు అంటే, 1, ఆయన ఇచ్చిన శాసనముల దగ్గర నుండి. 2, ఆయన మందసంలో నుండి. 3, ఆయన కరుణాపీఠం మీద నుండి. 4, ఆయన యొక్క కేరూబుల దగ్గర నుండి. 5వదిగా మధ్య నుండి. అంటే కేరూబుల మధ్య నుండి అంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడ ఎవరి మధ్యలో ఉంటాడో వారి మధ్యలో ఉండి వారికి సమస్తాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవాతి దేవుడు మన మధ్యలో ఉండి మనం ఏం చేయాలో, మనం ఎలా జీవించాలో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉదయకాలం పడక నుంచి నాటుందని ప్రభు యొక్క కృపావర్తనం ఏంటన్నా నా జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 5వ కోణం ఏంటంటే, దేవుడు మన మధ్య నుండి మనం ఏం చేయాలో తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. కేరూబుల మధ్య ఎలా ఉన్నాడు, చెరువుల మధ్య ఎలా ఉంటున్నాడు, పరిశుద్ధుల మధ్యలో ఎలా ఉంటున్నాడు, ఈ ఉదయకాలం పడకల మించి నాటుందని ప్రభు యొక్క కృపావర్తన మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో మన మధ్యలో కూడా ఉండి ఆయన మనం ఏం చేయాలో సమస్తం మనం తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మొట్టమొదటిగా నేను సమస్తను నీకు చెప్పేదని అంటున్నాడు. దేవుడు మనకి ఎక్కడి నుండి ఆయన సమస్తను తెలియజెప్పడానికి ఇష్టపడుతుందంటే ఆయన శాసనముల దగ్గర నుండి. 2, ఆయన మందసం దగ్గర నుండి. 3, ఆయన యొక్క కరుణాపీఠం మీద నుండి. 4, ఆయన కేరూబుల దగ్గర నుండి. 5, ఆయన నివసిస్తున్నటువంటి మధ్య నుండి. అంటే మన మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి మన మధ్యలో ఉంటూ మనం ఏం చేయాలో సమస్తం మనం తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి ప్రభు దగ్గరికి మనం వచ్చి ఉదయకాలం ఉదయకాలం పడకల మించి రావడం ప్రభు యొక్క కృపావర్తన ఏంటో నా జీవితాల్లో తండ్రి నువ్వు నాకు సమస్తం ఏదైతే
నీ శాసనం ఉన్న దగ్గర నుంచి, నీ మందసం ఉన్న దగ్గర నుంచి, నీ కరుణాపేట ఉన్న దగ్గర నుంచి, నీ కేరూబులు ఉన్న దగ్గర నుండి, నువ్వు ఎవరి మధ్యలో ఉంటావు వారి మధ్యలో నుండి, నా మధ్యలో ఉంటూ, నా కుటుంబంలో ఉంటూ నాకే తెలియపరచాలని ఉదయకాలం బయలుపరుస్తున్నావు. సమస్తమును నీకు నాకు మరుగు చేయకోకుండా ఏవేవైతే దాచబడిన మర్మము రహస్యాలు నువ్వు నాకు తెలియపరచాలనుకున్నావు, ఆ వాక్యంతో కొన్ని కానీ నా జీవితాల్లో కానీ ఏ మర్మాలు అయితే ఉండేవు వాటన్నిటి నాకు తెలియపరచు. అనేక రీతిలో బైబిల్ చదువుతున్న మర్మాలు అర్థం కావట్లా, అనేక రీతిలో వాక్యం చదువుతున్న మర్మాలు అర్థం కావట్లా. కాబట్టి అర్థమయ్యే మర్మాలు నాకు తెలియపరిచి నీ యొక్క శాసనం ఉన్న కాడ, నీ మందిసం ఉన్న కాడ, నీ కరుణాపేట ఉన్న కాడ, దేవా నీ కెరూబులు ఉన్న కాడ నువ్వు ఎవరి మధ్యలో ఉంటావు, మా మధ్యలో ఉండి మా మధ్యలో కూడా ఉంటావు కాబట్టి, ఎవరు కాదు మా మధ్యలో కూడా ఉంటావు కాబట్టి మాకు సమస్తాన్ని తెలియపరచు ప్రభుని ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రార్థన చేసుకుందాం. అటు ప్రార్థన మనం చేయనట్లు దేవుడు తన శాసనములు, తన మందసము, తన కరుణాపీఠం, తన కేరూబులు తను ఎవరి మధ్యలో నివసిస్తున్నాడో అక్కడి నుండి దేవుడు తన యొక్క చిత్తమేంటో మన బయలుపరచులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయానికే వందనాలు. ఈ సమయంలో ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ ప్రభావ ప్రతి ఒక్కరిని దీవించండి. ఉదయకాలం పడకల మించి లేవడుతుందని ప్రభు యొక్క ప్రభావర్తన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి ప్రతి ఒక్కరిలో నూతన కార్యం జరిగించి వారు అక్కర తీర్చమని గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేసుకుంటూ అందరినీ మీ ఆశీర్వాదాలతో దీవెనలతో నింపి మీ మెండైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నేను సమస్తం నీకు చెప్పేది అన్నావు దేవా, నీ శాసనం దగ్గర నుంచి, నీ మందసం నుండి, నీ కరుణాపీఠం నుండి, అదే రీతిలో కేరూబుల నుండి మా మధ్యలో ఉండి మాకేం చెప్పాలని ఇష్టపడుతున్నావు అటన్నిటి మీరు చెప్పండి. మేము వింటూ ఆ రహస్యాలను తెలుసుకుంటూ ముందరికి వెళ్ళేవారుగా క్రైస్తవ జీవితాన్ని సిద్ధపరచమని ఈ రోజు ఇవ్వబడిన కృపావార్తను దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.